హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరారవిందం పార్ట్ 17తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి వెళ్తుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అరవింద్ దగ్గరికి వస్తుండగా మిరపకాయలు దిష్టి తీసి నిప్పుల్లో వేయాలి కదా ముసలి. అప్పుడే దిష్టి అంతా పోతుంది. నేను నిప్పులు తీసుకొస్తాను అని అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది అక్షర. తనకి ఏదైతే నచ్చదో అదే చేయించాలని చూస్తున్న అక్షర మీద కోపం మామూలుగా రాదు అరవింద్కి. రావే, నాతో పాటు నిన్ను కూడా ఇరికించకపోతే చూడు అనుకుని ఎలా ఉన్నావమ్మమ్మ అంటూ దగ్గరికి రాబోతుంటే, అక్కడే ఉండు నాన్న, ఒక నిమిషం. నీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో, అసలే అమెరికా వాళ్ళ కళ్ళన్నీ కూడా నీ మీదే ఉంటాయి అని పక్కనే నిలబడమని చెబుతారు ఒక్క నిమిషం సావిత్రమ్మ. పొరుగు దేశం నుంచి వస్తారని ఎప్పుడు వాళ్ళకి మామూలుగా దిష్టి తీసే లోపలికి రాణిస్తారు సావిత్రమ్మ. అలాగే ధర్మాదేవి గారు దర్శిని నిలబెట్టి వాళ్ళకి ఎర్రనీళ్లతో దిష్టి తీసేసి వాళ్ళని వెళ్ళమంటారు పక్కకి. ఇటు వచ్చి నిలబడి నాన్న అని సావిత్రమ్మ అరవింద్కి చెబుతుంది. ఎప్పుడు వాళ్ళతో పాటే కదా నాకు కూడా తీసేదానివి, ఈసారి స్పెషల్గా ఏంటి అని అరవింద్ కొద్దిగా చిరాగ్గా అడుగుతాడు. ఈసారి నువ్వు బిజినెస్ మ్యాన్గా అవార్డు గెలుచుకొని వచ్చావు కదా, అందుకే స్పెషల్ నీకు అని కేశవ్ గారు నవ్వుతూ అంటారు. ప్లీజ్ అమ్మమ్మ, ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదని తెలిసినా కూడా ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు నువ్వు? తప్పదు నాన్న, ఎంతమంది కళ్ళు నీ మీద ఉంటాయి, నా తృప్తి కోసం అని అంటుంది సావిత్రమ్మ. సావిత్రమ్మ మాటకి ఎదురు చెప్పలేక ఏదో ఒకదాంతో తీ అని అంటాడు. అలా అంటే ఎలా? ఇంతకుముందు అలాగే కదా తీశాను, కానీ ఈసారి పెద్ద బిజినెస్ పెట్టి నువ్వు అందరికీ తెలిసిపోయావు, ఎంతమంది కళ్ళు నీ మీద ఉంటాయి, అదంతా పోవాలి కదా అని అంటూ అక్షర చెప్పగానే పనమ్మాయిని పురమాయించి అన్నీ తెప్పించిన సావిత్రమ్మ ఒక్కొక్క దానితో దిష్టి తీయడం మొదలు పెడుతుంది. అప్పుడే అక్కడికి బొగ్గులతో చేసిన నిప్పులు పట్టుకొచ్చిన అక్షరని, నువ్వే కదా ఇదంతా చేసింది అని ఉరిమి చూస్తాడు అరవింద్. లేకపోతే నా చేత సారీ చెప్పించుకుంటావా అని కళ్ళెగరేస్తూ, ఎలా ఉంది నా రివెంజ్ అని కళ్ళతోనే అడుగుతుంది. 15 నిమిషాలు నిలబెట్టి అన్నిటితో దిష్టి తీసేసి సావిత్రమ్మ మిరపకాయలతో దిష్టి తీయడానికి రెడీ అవుతుంది. అది చూసి అరవింద్ అక్షర్ని చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు. ఇలా నవ్వుతున్నాడు, ఏం మెదులుతుంది ఆయన గారి మైండ్లో అని అనుకుంటూ ఉండగానే, అమ్మమ్మ, నీ మనవరాలికి కూడా దిష్టి తీ, పాపం ఒకటే తలనొప్పి అంట, ఎయిర్పోర్ట్లో తనకు కూడా దిష్టి తగిలి ఉంటుంది అని చెయ్యి పట్టి అక్షరని తన పక్కకి లాక్కుంటాడు. మిగతా వాళ్ళందరూ కాళ్ళు కడుక్కొని సావిత్రమ్మ అరవింద్కి తీసిన దిష్టిని నవ్వుతూ చూస్తూ ఉంటారు. అరవింద్ అక్షరని అలా పక్కకి లాక్కునేసరికి అక్షిత మొహం మాడిపోతుంది. దేవి గారికైతే ఇద్దరు అలా పక్కనుంటే జంటగా ఎంత బాగున్నారు అని అనుకుంటారు. అక్షర్ని అలా పక్కకు లాక్కోగానే చెయ్యి విడిపించుకుంటూనే, నాకేం దిష్టి తగలలేదు ముసలి, మీ మనోడు అబద్ధం చెప్తున్నాడు, అయినా నేనేం సాధించొచ్చాను, ఏ దేశం నుంచి వచ్చాను నాకు దిష్టి తగలడానికి అని అంటుంది. వాళ్ళిద్దరూ అలా పక్క పక్కన నుంచొనుంటే సావిత్రమ్మకి ఆనందంగా అనిపించి ఆ అవకాశాన్ని వదులుకోకుండా, తలనొప్పి అంటున్నావు కదా, దిష్టి తగిలే ఉంటుంది, ఇద్దరికీ తీసేస్తాను ఒక్కసారే అని అక్షర చేతిలో ఉన్న బొగ్గులు నిప్పు పనమ్మాయి చేతికి ఇప్పించి మిరపకాయల్ని 3 సార్లు వాళ్ళ చుట్టూ తిప్పి ఆ బొగ్గులు తీసుకుని అందులో వేస్తుంది. అరవింద్ ముందుగానే తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి రెడీగా పట్టుకుంటాడు. పొగ వచ్చే టైంకి తన ముక్కుకి అడ్డం పెట్టుకుంటాడు. వెంటనే అక్షరకి మాత్రం మిరపకాయలు నిప్పుల్లో వేసేసరికి వచ్చిన ఘాటైన పొగకి ఊపిరాడక దగ్గు స్టార్ట్ అవుతుంది. లేకపోతే నన్ను నాకిష్టం లేని వాటిలో ఇరికించాలని చూస్తావా? ఇప్పుడు బాగుందా, తెక్క కుదిరిందా అని చెయ్యొదులుతాడు అరవింద్. అరవింద్ని కోపంగా గట్టిగా గిల్లేసి అక్కడి నుంచి పరుగున లోపలికి వెళ్ళిపోతుంది అక్షర. లాస్ట్గా ఎర్రనీళ్లతో దిష్టి తీసి, ఇక కాళ్ళు కడుక్కొనరా అని చెబుతుంది సావిత్రమ్మ. అందరూ లోపలికి వెళ్ళేసరికి అక్షర ఇంకా దగ్గుతూ ఉండడం చూసి, నేను అక్కడే ఉన్నా, నాకు రాని దగ్గు నీకెందుకు వస్తుంది అని అడుగుతుంది సావిత్రమ్మ. నువ్వు మనిషివైతే కదా నీకు రావడానికి అని కోపంగా అంటుంది అక్షర. అరవింద్ దగ్గి దగ్గి ఎర్రగా కందిపోయిన అక్షర మొహాన్ని చూసి నవ్వుకుంటూ,
ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళిపోతాడు. అక్షర మొహం ఎర్రగా అయిపోవడం చూసిన దేవి గారు, చల్లటి నీళ్లతో మొహం కడుక్కోరా, మొహం చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో అని చెబుతారు. ఇదంతా నీ కొడుకు వల్లే, నాకెందుకు దిష్టి, చెయ్యి పట్టుకొని వదలలేదు చూడు, చెయ్యి ఎంత ఎర్రగా అయ్యిందో అని అక్షర చిరుకోపంగా చూపిస్తుంది. ఇది ఇంకా బాగుంది, నీ మంచి కోసమే కదా దిష్టి తీయించాడు, అది కూడా తప్పేనా, బావ కూడా అక్కడే ఉన్నాడు కదా, బావకు కనీసం కొంచెం కూడా దగ్గు రాలేదు, నీకెందుకు మరి అంత దగ్గు వచ్చేసింది, కావాలని చేస్తుంది బావని తిట్టించడానికి కదా అని అంటుంది అక్షిత. హా, మరి నేను చెప్పగానే ఆయన గారిని తిట్టేస్తారు, అయినా ఏలియన్లకి దగ్గెందుకు వస్తుంది, నువ్వు మూసుకొని కూర్చో కాసేపు అని అంటుంది అక్షర. రాక్షర అని దేవి గారు కిచెన్లోకి తీసుకువెళ్ళి కూల్ వాటర్ తీసి అక్షర మొహాన్ని ఆవిడే కడుగుతారు. సర్లే, ముందు వెళ్ళి అందరూ ఫ్రెష్ అయ్యారండి, చాలా టైం అయింది, భోజనం చేదురు గాని అని అంటారు భాగ్య. అప్పటికే అరవింద్ ఫ్రెష్ అయి కిందకొస్తాడు. మిగతా వాళ్ళందరూ ఫ్రెష్ అవడానికి వెళ్తారు. అందరూ ఫ్రెష్ అయి రాగానే భోజనానికి కూర్చుంటారు. హాల్లోనే కూర్చున్న అక్షరని, రా అక్షర, నువ్వు కూడా అని పిలుస్తారు దేవిగారు. మీరు తినండి అత్తయ్య, నేను తర్వాత తింటాను అని అంటుంది అక్షర. అయితే వచ్చి వడ్డించు, మీ అమ్మ ఒక్కతే అయింది కదా అని అంటారు సావిత్రమ్మ. సైలెంట్గా వెళ్ళి అందరికీ ఫుడ్ వడ్డిస్తుంది అక్షర. ఆ ఇంట్లో ఫుడ్ వేస్ట్ చేయడం కానీ, ఫుడ్తో ఆటలాడడం కానీ ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కాబట్టి భోజనాల దగ్గర ఎటువంటి రివెంజ్ ప్లాన్లు ఎప్పుడూ చేసుకోరు ఎవరు. సైలెంట్గా అరవింద్కి కూడా వడ్డించేసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అక్షర. అందరూ డిన్నర్ చేసేశాక కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చాలాసేపు. రాక్షర, మనం కూడా భోజనం చేద్దాం అని పిలుస్తారు భాగ్య గారు. నాకు తినబుద్ధి కావట్లేదమ్మా, నువ్వు తినేసే అని అంటుంది అక్షర. తినబుద్ధి కాకపోవడమేంటి, రా కొద్దిగైనా తిందు అని భాగ్య గారు పిలిచినా లేచి వెళ్ళదు అక్షర. వెళ్ళి తినరా అని అంటారు దేవి గారు కూడా. నిజంగా ఆకలి లేదత్తయ్య, ఇందాక దగ్గొచ్చినప్పుడు గొంతు మంటగా అనిపించి లోపలికి వచ్చి జ్యూస్ తాగేశాను, ఇక ఇప్పుడు అన్నం తినలేను, పెట్టుకున్నాక వేస్ట్ చేయడం నాకు నచ్చదు కదా అని అంటుంది అక్షర. ఇంకా ఎర్రగానే ఉన్న అక్షర మొహం చూసి కొంచెం జాలిగా అనిపించిన, ముందు అదే కదా మొదలు పెట్టింది అనుకొని నార్మల్ అయిపోతాడు అరవింద్. దేవి గారు తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ అందరికీ ఇచ్చేస్తారు. అక్షరాకి అక్షతకి టాప్స్ తీసుకొస్తారు. ఎవరి వాళ్ళకి ఇచ్చాక అక్షర టాప్స్ తనకి బాగా నచ్చాయని, నాకు అవి కావాలని అడుగుతుంది అక్షిత. తన పర్సనాలిటీకి సూట్ అయ్యేవి తనకి తెచ్చాను, నీ పర్సనాలిటీకి సూట్ అయ్యేవి నీకు తెచ్చాను, ఎవరి వాళ్ళకి ఇచ్చాక అలా వేరే వాళ్ళు అడగడం ఏంటి అక్షిత అని అక్షిత ప్రవర్తన నచ్చక అంటారు దేవి గారు. అది కాదు అత్తయ్య, అవి కాలేజీకి వెళ్ళే వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది, తను ఎలాగో ఏ కాలేజీకి వెళ్ళదు కదా, ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో ఉండేదానికి అలాంటి టాప్స్ ఎందుకు అని అంటుంది అక్షిత. వాటిని అక్షిత చేతికిచ్చి నచ్చితే కావాలని అడుగు, అంతేకాని ప్రతి దానికి చదువుతో లింకు పెట్టి మాట్లాడతావెందుకు, ఇంట్లో ఉంటే డ్రెస్సులు వేసుకోరా, ఇంట్లో ఉండేవాళ్ళు మనుషులు కారా, ఇంకోసారి అన్నిటినీ చదువుతో లింకు పెట్టావంటే పళ్ళు రాళ్ళ కొడతా అని చెప్పి అక్షర అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. అక్షర వెనకే దర్శి వెళ్ళిపోతుంది. కేశవ్ గారు అక్షతని కోపంగా చూస్తారు. సరే, ఇక చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి అని పెద్దవాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. చూసావా బావా, అందరికీ నా మీద కోపం రావాలని ఎలా మాట్లాడిందో, నాకు నచ్చే కాలేజీకి వేసుకువెళ్ళడానికి బాగుంటాయి, అందుకే నేను అడిగాను, దానికే చూసావా ఎలా మాట్లాడుతుందో అని అంటున్న అక్షితని చూసి, మా అమ్మ ఎవరికి ఏమి ఇవ్వాలో అయ్యే తెచ్చింది, నీకిష్టం ఉంటే అవి వేసుకోవాలి, లేకపోతే మానేసి పక్కన పెట్టేయాలి, అంతేగాని పక్క వాళ్ళకి ఇచ్చినవి కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి నువ్వు ఎదుటివారి వాటి మీద ఆశ ఎక్కువ పడతావు, అది మంచి పద్ధతి కాదు అక్షిత, ఆ పద్ధతి మార్చుకుంటే మంచిది. అవి అక్షరకైతేనే తను హైట్ కాబట్టి సూట్ అవుతాయి, నీకవి సూట్ అవ్వవు, సెట్ అవ్వవు, మనకి సెట్ అయ్యేవి మాత్రమే మనం వాడుకోవాలి,
సెట్ అవ్వని వాటి కోసం ఆశపడడం అత్యాశ అవుతుంది అని అక్కడి నుంచి అరవింద్ పైకి వెళ్ళిపోతాడు. బావేంటి దాని గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, అలా జరగకూడదు అనుకుంటూ సెట్ అవ్వకపోయినా సెట్ అయ్యేలా చేసుకుంటాను అని వాటిని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది అక్షిత. అక్షర వెనకే రూమ్లోకి వెళ్ళిన దర్శి తన లగేజీ బ్యాగ్లో నుంచి కింద దేవి గారు ఇచ్చిన టాప్స్ లాంటివే తీసి అక్షర చేతిలో పెడుతుంది. ఇవేంట్రా మళ్ళీ అని అడుగుతుంది అక్షర. అమ్మకి నాకు ఆ చొప్పునాతి సంగతి తెలుసు కదా, అందుకే డబల్ తీసుకున్నాం. ఇవి నీకు సూట్ అయ్యే కలర్స్ కదా, తీసుకొని నా దాంట్లో పెట్టేశాము. అవి కావాలని అందరి ముందు ఇచ్చింది అమ్మ, అది ఎలాగో నీకేమిస్తే అయ్యే కావాలని అడుగుతుంది కదా అని అంటుంది దర్శి. ఎందుకురా ఇంత మనీ వేస్ట్ చేయడం అని అక్షర అంటుంది. పర్వాలేదులే, మీ మావయ్య మీ బావగారు బాగానే సంపాదిస్తున్నారు, ఈ మాత్రం ఖర్చు పెడితే నష్టమేమీ రాదులే కానీ నా కోసం ఏం డ్రెస్ తీసుకున్నావు కళ్యాణంకి అని అడుగుతుంది దర్శి. ఈసారి అందరికీ శారీస్ తీసుకున్నాం, బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చాను, రేపు వస్తాయి అని చెబుతుంది అక్షర. ఒకవేళ రేపు నీకోసం తీసుకున్న చీర కూడా తనకే కావాలి అంటే దానికంత సీన్ లేదులే, అత్త తెచ్చినవి కాబట్టి దానికి ఇచ్చాను, కానీ నేను నాకు ఇష్టపడి కొనుక్కున్నది దానికి ఎందుకు ఇస్తాను అంటే అమ్మ తెచ్చినవి ఇచ్చేయొచ్చా అని దర్శి అలిగినట్టుగా మొహం పెట్టి అడుగుతుంది. అత్త మా ఇద్దరికీ అత్తయ్య కదా, ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది. అలాంటప్పుడు అత్త తెచ్చినవి దానికి అవే నచ్చినప్పుడు ఇవ్వలేదు అనుకో, అత్త మీద కోపం పెంచుకుంటుంది. నాకు మంచివి తెచ్చారు దానికి తేలేదు అన్న దరిద్రపు ఆలోచన ఒకటి పెట్టుకుంటుంది. అందుకే అవి ఇచ్చేశాను దానికి. కానీ నేను కొనుక్కున్నది అలా కాదుగా, మొహం పచ్చడి చేసేస్తాను అడిగిందంటే అని అంటుంది అక్షర. మరి ఆవిడ గారికి తెచ్చింది నచ్చలేదు అంటే దాని మొహానికి అంత సీన్ లేదులే, షాప్కి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మకి చూపించి మరీ కొన్నాం, ఏదైనా ఉంటే వాళ్ళ అమ్మతో చూసుకుంటుంది, సరే పడుకో చాలా టైం అయిందిగా అని అంటుంది అక్షర. మాకు టైమింగ్స్ అలవాటు కాదులే, అప్పుడే పడుకోవడానికి అని అంటుంది దర్శి. జట్లాగుంటుంది కదరా, హా ఉన్నా నిద్ర పట్టదు, ట్రై చేయడమే అని బెడ్ మీద వాలుతుంది దర్శి. సరే నాకు మాత్రం బాగా నిద్ర వస్తుంది పడుకుంటాను అని పడుకుంటుంది అక్షర. అక్షర పడుకున్నాక ఇందాక అరవింద్ తనని దిష్టి తీయడానికి పక్కకు లాక్కున్నప్పుడు దర్శి వెంటనే ఫోటో తీసేస్తుంది. అది ఓపెన్ చేసి చూసి, అమ్మ ఆశపడడంలో తప్పు లేదు, మీ ఇద్దరు పక్క పక్కనుంటే పెర్ఫెక్ట్ పెయిర్, ఎన్ని సంబంధాలు చూసినా బాగా చదువుకున్న అమ్మాయి అయితే దొరుకుతుందేమో కానీ నీలాంటి అందగత్తె మాత్రం దొరకదు మా అన్నకి. చదువుదేముంది, ఇప్పుడైనా ఇంట్రెస్ట్ చూపిస్తే చదువుకోవచ్చు, కానీ పక్కన నిలబడే అంత అందం నీ దగ్గరే ఉంది. కాబట్టి రేపు అమ్మమ్మతో మాట్లాడి మీ ఇద్దరిని జత చేసే కార్యక్రమం మొదలు పెట్టాలి అని ఆ ఫోటో చూస్తూ అనుకుంటుంది దర్శి. అరవింద్కి పడుకున్న టైమింగ్స్ తేడా రావడంతో నిద్ర పట్టదు. ఒక పక్క జట్లాగున్నా పడుకోవాలనిపించలేదు. నిద్ర పట్టక ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చుంటాడు అరవింద్. ఏసీ ఆఫ్ చేసేసి ఫ్రెష్ ఎయిర్ కోసం బాల్కనీ డోరు విండోస్ ఫుల్గా ఓపెన్ చేసేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు అరవింద్. దర్శి ఫోటో చూసి చిన్న ఆలోచన వచ్చి వాళ్ళ అన్నయ్యకి అక్షరకి ఆ ఫోటోని సెండ్ చేస్తుంది. వర్క్ చేసుకుంటున్న అరవింద్ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఫోన్ తీసి చూస్తాడు. దర్శి పంపించిన ఫోటో ఒక క్షణం చూసి ఫోన్ పక్కన పడేసి ఈ దర్శికి పనేమీ ఉండదు అనుకుంటాడు. తెల్లవారుజాం 4 వరకు వర్క్ చేస్తూనే ఉంటాడు అరవింద్. అప్పుడు కళ్ళు మూతలు పడుతుంటే ల్యాప్టాప్ పక్కన పెట్టేసి పడుకుంటాడు. ఎప్పట్లాగే ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి వాకిలి ముందు ముగ్గు వేయడానికి వెళ్ళిపోతుంది అక్షర. ముగ్గు వేసి లోపలికి వస్తుండగా ట్రాక్టర్ ఏదో గెలుకుతూ కనిపిస్తాడు డ్రైవర్. ఏమైంది ఇంత ఉదయాన్నే దాన్ని గెలుకుతున్నారు అని అడుగుతుంది డ్రైవర్ని. ఇవాళ కొబ్బరికాయల లోడు వేసుకు వెళ్ళాలమ్మా, ఇదేమో స్టార్ట్ అవ్వడం లేదు ఎందుకో అని అంటాడు అతను. ముందు కొద్దిగా ఇంజిన్ ఆయిల్ పోయి, దానివల్ల స్టార్ట్ అవ్వట్లేదేమో
చాలా రోజులైంది ఇంజిన్ ఆయిల్ పోయలేదు అని అంటుంది అక్షర. ఆల్రెడీ పోసానమ్మా, అయినా స్టార్ట్ అవ్వడం లేదు అని అనగానే ట్రాక్టర్ ఎక్కి కూర్చుంటుంది అక్షర. తను స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది. కాసేపు కొట్టుకొని కొట్టుకొని స్టార్ట్ అవుతుంది ట్రాక్టర్. తలుపులు తీసి ఉండడంతో ఆ ట్రాక్టర్ని స్టార్ట్ చేస్తున్నప్పుడల్లా వచ్చే సౌండ్కి అరవింద్కి మెలకు వస్తుంది. టైం చూసి 5 అవడంతో ఇంత ఉదయాన్నే ఈ గోలేంటి అనుకుంటూ బాల్కనీలోకి వచ్చి చూస్తాడు. ట్రాక్టర్ స్టార్ట్ చేసి చూస్తున్న అక్షరం చూసి, ఈ అక్కుపక్షికి ఎంత ఉదయాన్నే దాంతో ఏం పని అని డ్రైవర్ పేరు తెలియక అక్కడే ఉన్న పాలేరుని చూసి, రంగా, చీకట్లో కూడా ఏంటి ట్రాక్టర్ గోల, అంతగా డ్రైవ్ చేయాలనుకుంటే బయట ఎక్కడన్నా చేసుకోవచ్చు కదా అని అరవింద్ గట్టిగా అడుగుతాడు. అదే స్టార్ట్ అవ్వడం లేదు బాబు, అందుకే చెక్ చేస్తున్నారు అని చెబుతాడు రంగడు. ఇప్పుడా చేసేది, తెల్లారాక చేసుకోవచ్చు కదా, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారా అని అక్షరని కోపంగా చూస్తూ అంటాడు. రంగా, ఇది అమెరికా కాదు, ఇండియా. తెల్లారింది, ఇది నైట్ కాదు. నిద్రపోవాలనుకుంటే తలుపులు వేసుకొని పడుకుంటే డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ ఈ టైంలోనే పనులు చేసుకుంటారు. అమెరికాలో లాగా బారెడు పొద్దెక్కేదాకా పడుకోరు ఇక్కడెవరు అని అంటుంది అక్షర. ఇది అమెరికా కాదు, ఇండియా అని, నైట్ కాదు తెల్లవారుతుందని మీ అమ్మగారు చెప్తే తెలుసుకోవడానికి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరులే ఇక్కడ. స్టార్ట్ అయిందిగా, ఆ గోలాపి వేరే పని చూసుకోమని. పొద్దున్నే కాకి గోల అని లోపలికి వెళ్ళిపోయి బాల్కనీ డోర్ వేసేస్తాడు అరవింద్. అక్షర కోపంగా పైకి చూసేసరికి అక్కడ అరవింద్ ఉండడు. కాకి గోల నాది, కాకి గోల ఎలా ఉంటుందో చూపిస్తే పోలా అని అనుకుంటూ ట్రాక్టర్ దిగుతుంటే, బాబుగారు 4 వరకు మెలకుతూనే ఉన్నారమ్మా, లైట్ వెలుగుతూనే ఉంది ఆ రూమ్లో అని చెబుతాడు రంగడు. దర్శి కూడా రాత్రంతా నిద్ర పట్టక మెసులుతూనే ఉండడం గుర్తుకొచ్చి, వీళ్ళకి టైమింగ్స్ సెట్ అవ్వలేదు కదా, సర్లే ఈరోజు వదిలేద్దాం, పడుకోనివ్వు అని అంటూ ఒక 5 నిమిషాలు అలాగే ఆన్లో ఉంచి తర్వాత ఆపేయండి అని డ్రైవర్కి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అక్షర. కథ కొనసాగుతుంది. మరి వీళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గొడవలు ఎలా ఉంటాయి, పెద్దవాళ్ళు వాళ్ళిద్దరి గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. కొత్తగా చదువుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.